ఎక్కడ మనం వెళ్తున్నాం? హాయ్ అని చెప్పు. హాయ్. అలా మేము వచ్చామో లేదో కాళికామాత గుడి దగ్గరికి అప్పుడే లైట్లు వేశారు. అక్కడికి వెళ్ళబోతున్నాం మనం. చాలా ప్లేస్ ఉంది. ఎక్కడికి? కృష్ణా నదిలో. అది పైకి పెట్టు. ఇప్పుడు మనకి పెట్టు. అది వెలుతురులో బాగా కనబడుతున్నాం. నదిలో స్నానం చేసి వచ్చాం. బాగా సెలవు పడుతుంది. వద్దంట్లే కాలు మేము చేసిన ఈ 22-23 రోజుల దీక్ష ఈ రోజు అయితే ముగిపోతుంది. ఇన్ని రోజులు అమ్మవారిని తలుచుకొని అమ్మవారి మీద భారం పెట్టుకుని ఇక్కడ దాకా అయితే వచ్చేసాము. ఇప్పుడు ఈ రోజే ఇరుముడు కట్టించుకొని విజయవాడ వెళ్ళబోతున్నాం. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. గుళ్ళో ఇరుముడు కట్టించుకొని అలా శరణాలు చెప్పుకుంటూ వెనక్కి తిరగకుండా గుళ్ళ నుంచి బయటకు వచ్చేసాము. అప్పుడు మేము చేయబోయేది విజయవాడలో గిరి ప్రదక్షిణ అనమాట. అక్కడ చేసే గిరి ప్రదక్షిణ ఒక్కొక్కటి ఉండిద్ది. అబ్బా, అమ్మవారి విగ్రహాలు వేరే లెవెల్లో ఉంటాయి. ఆ విజయవాడ కొండ చుట్టూ తిరుగుతా అమ్మవారి ఆ విగ్రహాలు పెడతారు అక్కడక్కడ. అబ్బా, చూడటానికి 2 కళ్ళు కాదు, అసలు సరిపోనే సరిపోవు 2 కళ్ళు. దానికి తోడు అటు తిరుగుతా ఉంటే భిక్షను, స్వీట్లని, బిస్కెట్లని ప్రతి ఒక్కటి ఏదో ఒకటి ఇస్తానే ఉంటారు. చూడండి మేము ఎన్ని తీసుకొస్తాం లే తర్వాత. ఈ వ్యాన్ లో అయితే మేమందరం ఇప్పుడు భవానీలు, దాంతో పాటు మా అమ్మ, అమ్మమ్మ అందరూ అయితే ఈ బండిలో వెళ్ళబోతున్నాం. వ్యాన్ లో డాన్స్ రక్కయ్య కూడా వస్తుంది. మా బాధల్లో ఒక్కటే, వెంకీగాడు ఒక్కడే మిస్ అయింది. అన్నిట్లో ఉంటాడు కానీ ఒక్కదానికి ఏందో తప్పు ఉన్నాడు. తప్పుకోలేదులే గానీ షాపు పని ఉందని చెప్పి పనికి వెళ్ళిపోయాడు. ఇంకే ఉంటే ఒక లెవెల్లో జోక్ ఉండిద్ది, అలాగే వైపు కూడా ఉండిద్ది. అందుకే మేము ఎక్కడికి వెళ్ళి ఆ స్వామిని తీసుకెళ్తాము బయటికి. ఈ మాటలని నా మనసులో నుండి వస్తున్నాయి అని నేను అనుకుంటున్నా. అలా వ్యానక్కి శివాలయం కాడి నుంచి బయలుదేరి అంకం తల్లి గుడి దగ్గర కాడికి అయితే వచ్చాము. ఎందుకంటే ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలి దిష్టి తీసి. మళ్ళీ ఇదంతా ఇలా ఉంటే మా స్వామి కెమెరా ఎటువైపు తిప్పితే అటువైపు తిరుగుతున్నాడు. లక్కీ స్వామి వెనకాల ఉన్నాడు. ఒక్కసారి ఆ స్వామిని అంటే చూడండి, పాపం వెనకాల నుంచి హాయ్ చెప్తున్నాడు చూడండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఈ ఇరుముడికి కట్టుకున్న మా బెడ్ షీట్లు అన్ని మా డాన్సర్ అక్క ప్రొవైడ్ చేసింది. అలా అని అక్క ఇది బెడ్ షీట్ల షాప్ కాదులేండి, ఏదో తమ్ముళ్ళ మీద ప్రేమతో ప్రొవైడ్ చేసింది అనమాట. ఈ వ్యాన్ లో మేము చేసిన రచ్చ అంతా ఇంత కాదు, అసలు మామూలుగా చేయలేదు రచ్చ మాత్రం. ఒకసారి మీరే చూడండి. పకోడీ తినవా? మంచి మంచి కట్టుబాట్లు సార్. ఆ తర్వాత మా గురుస్వామితో ఒక లెవెల్లో ఆడుకున్నాం అనమాట. హాయ్ అని చెప్పు. హాయ్. అలా బయలుదేరి కాళికామాత గుడి దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ వచ్చి వంట కనబడింది. చిన్నప్పుడు ఈ వంట సందులోకి వస్తే 10 రూపాయలు ఇచ్చి ఎక్కేవాళ్ళం. వంట ఎక్కే స్టేజ్ నుంచి బండ్లు ఎక్కే స్టేజ్ దాకా వచ్చేసాం అనమాట. ఇప్పుడు మనం ఎంతైనా చిన్నప్పుడే బాగుండిద్ది లైఫ్. పెద్ద నాకే ఎందుకు పుట్టామో అనిపించింది. అదంతా ఇప్పుడు ఎందుకు లేండి కానీ ఇప్పుడు కాళికాదేవి గుడి దగ్గరికి అయితే వచ్చాం. కొబ్బరికాయ తీసుకొని, నిమ్మకాయలు అయితే తీసుకొని అమ్మవారికి చూపించి కొట్టేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. అదేందో మేము వచ్చినప్పుడే లైట్లు వేశారు. అమ్మవారు మాకు అనుగ్రహం ఇచ్చినట్టు అనిపించింది మాకైతే. కరెక్ట్ గా మన టైంకి ఇప్పుడైతే మా గురుస్వామి అయితే దిగి కొబ్బరికాయ కొడదాం అనుకున్నాడు. మా పొలిమేర చువ్వర అనమాట. ఎటువంటి ఆటంకాలు లేకుండా, పోరాటాలు లేకుండా సక్రమంగా వెళ్ళిపోవాలని చెప్పి ఈ కొబ్బరికాయ దిష్టి తీస్తున్నారు. ఫస్ట్ నిమ్మకాయతో దిష్టి తీసి 3 తిప్పులు అయితే తిప్పి ఆ నిమ్మకాయని కోసి అటు సైడ్ ఇటు సైడ్ వేసేస్తారనమాట. ఆ తర్వాత కొబ్బరికాయతో తీస్తారు. అలా అనుకొని ముందుకు వచ్చాము లేదో ఇలా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాము. బాబా ఏం ట్రాఫిక్ అయ్యా బాబు. పురుటి నొప్పులతో ఉన్న ఆవును కనుక తెస్తే దారిలోనే కనేసిద్ది పిల్లని. అంత ట్రాఫిక్ ఉంది. మరి నత్త కదిలిద్ది చూసారా, దానికంటే దారుణంగా కదిలాం ఈ ట్రాఫిక్ లో. 2 గంటలు పట్టింది అక్కడి నుంచి బయట రావడానికి. ఫైనల్ గా విజయవాడ అయితే వచ్చేసాం అనమాట. ఈ విజయవాడ వచ్చి నాకు మా మొక్కల్లో ఆనందం చూస్తారు ఒక్కొక్కళ్ళు ఎట్టుంటాయో. అదేంటి ఎన్నిసార్లు విజయవాడ వచ్చినా ఎప్పుడు మొదటిసారి వచ్చినట్టు ఫీలింగ్ వచ్చింది. అంత వైపు ఉండిద్ది విజయవాడలో. విజయవాడ వచ్చేసామని చెప్పి ఇరుముళ్ళు అన్ని కింద దించి వ్యాన్ అయితే సైడ్ కాపీకి దిగి నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నాం గెస్ట్ లోకి. అన్నట్టు మీరు విజయవాడ ఎన్నిసార్లు వచ్చారో కామెంట్ చేయండి. అదిగో అక్కడికి వెళ్ళబోతున్నాం మనం. చాలా ప్లేస్ ఉంది. ఎక్కడికి? కృష్ణా నదిలో. అది పైకి పెట్టు. ఇప్పుడు మనకి పెట్టు. అది వెలుతురులో బాగా కనబడుతున్నాం. కాళ్ళు తెగితే దిగడం. ఇప్పటి నుంచి చూసేది ఒక లెక్క, ఇప్పుడు చూడబోయేది ఒక లెక్క. అట్లా ఉండిద్ది మా సాములతో. చూడండి ఏమంటున్నారు.
వచ్చి ఏదో ఒకటి మాట్లాడు. మా ముగ్గురు హైలైట్ చేయి. ఏం చేయను? మా ముగ్గురు హైలైట్ చేయి. మా గురించి వచ్చి ఏదో ఒకటి చెప్పి వీళ్ళు ముగ్గురు నన్ను మేము వస్తే బాగోదు. ఓకే వెళ్ళిపోను అసలు ఎవరన్నామన్నాడు. తర్వాత లాస్ట్ లో నువ్వే వచ్చి మమ్మల్ని ఏదో విషయం అది ఒక చెంబు తీసుకొని పట్టుకెళ్తున్నాడు దగ్గరకు వచ్చి ఇదిగో మా వీళ్ళ ముగ్గురు హైలైట్ చేయమంటున్నాడని చెప్పి. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఏంది ఎవరిని వీడియోలో చూపించా? పెద్ద సమస్య వచ్చి పడింది. సానంలో నుంచి ఏంటి సార్ అది? సానంలో నుంచి నదిలో నుంచి స్నానం చేసి వచ్చాం. బాగా సెలవు పడుతుంది. వద్దంట్లే ఏంటా అని చూస్తున్నారా? మా అమ్మకాయలకి మా నాన్న సాక్స్ వేస్తున్నాడు అనమాట. ఈ మూమెంట్ కి మంచి సాంగ్ పెడదాం అనుకున్నా, కానీ కాపీరైట్ పడిద్దామని చెప్పి మధ్యలో ఆపేసా. అందుకే నేను ఒక పాట పాడతా వినండి. కాలం నన్నాళ్ళు జతపడిని కృష్ణానదిలో స్నానం చేసి వచ్చి ఇరుముళ్ళు నెత్తి మీద పెట్టుకొని శరణాలు చెప్పుకొని బయలుదేరాం అనమాట. ఇప్పటికి నేను 5 సార్లు మాలేసుకున్నా. ఇది 5వ సారి అనమాట మాలేసుకోవటం. ఈ గిరి ప్రదక్షిణ చేయటం ఇది 2వ సారో 3వ సారో అనుకుంటా. 3 సార్లు మా అమ్మమ్మ దగ్గర మాలేసుకున్నా. ప్రతిదీ మా అమ్మమ్మే చూసుకుంది. పొద్దున్న లేవడం కాడి నుంచి సాయంత్రం ఉండడం వరకు మా అమ్మమ్మే పెట్టుకుంది అంతా. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయా, కృష్ణా నదిలో స్నానం చేస్తుంటే నా కండవా జారి ఆడు పడిపోయింది నీళ్ళలో. ఒకళ్ళ కండవా చేస్తుంటే ఇంకో కండవా వస్తుంది బయటికి. ఓ పక్క నుంచి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది, వెళ్ళిపోద్దేమో అనుకున్నా. ఫైనల్ గా ఎలాగో దొరికేసింది. ఇంక ఇప్పటి నుంచి మొదలైందని అనుకోవాలి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు టిఫిన్లు పెడతారు. ఇంక ఇప్పటి నుంచి స్టార్ట్ అనమాట. ఇది ఫస్ట్ అమ్మవారి ఫోటో అనమాట. ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని బొట్టు పెట్టుకొని దండం పెట్టుకొని ఇంకా బయలుదేరటమే ముక్కొని అమ్మవారి మీద. అలా నడుచుకుంటూ ముందుకు వచ్చానా, ఇలా అమ్మవారి విగ్రహం కనిపించింది. విగ్రహాలు పెట్టారు ఇక్కడ. దాని పక్కనే కొంచెం సైడ్ కి వస్తే లేస్ ప్యాకెట్లు ఇస్తున్నారు. స్వాములని బట్టికి లైన్ లో లేకుండా పంపిస్తున్నారు. వీటి స్వాములను అయితే లైన్ లో పంపిస్తున్నారు. మనిషికి ఒకటే ఇస్తున్నారు అనమాట లేస్ ప్యాకెట్లు. ఇవి కూడా పెద్ద లేస్ ప్యాకెట్లు. జనాలు తోసుకుంటున్నారు. ఇదంతా ఇచ్చేది ఒక హైలైట్ అయితే ఇంకో స్వామి తీసుకొని వెళ్ళి మళ్ళీ వచ్చాడంట. సివిల్ స్వామి వద్దని చెప్పి గట్టి గట్టిగా అరుస్తున్నాడు. దానిలో గుడ్డే బిస్కెట్ బయట లేసు మొత్తం రా, ఇంకా ఉన్నాయి చూపిస్తారా? వద్దు వద్దు నాకొద్దు. గుడ్డేటి ప్యాకెట్ ఇచ్చారుగా, సైలెంట్ గా తినొచ్చుగా. ఓ బుడ్డ భవాని వచ్చి చూడండి ఏమనిద్దో మళ్ళీ. ఆ బుడ్డ భవాని ఎవరో కాదు, మా చెల్లె. భద్రకాళి అమ్మవారి విగ్రహం పెట్టారు. అవి కదులుతున్నాయి. అచ్చం ఎట్టుండి భద్రకాళి అమ్మవారు సేమ్ టు సేమ్ అంతే ఉంది. అమ్మవారి చేతులు ఊగుతున్నాయి, రాక్షసుడి కూడా చేతులు ఊగుతున్నాయి. 2 కళ్ళు సరిపోవట్లేదు కదా. ఈ అమ్మవారి నృత్యం ఎట్టుంది, ఇంకా ముందు చాలా ఉంటాయి. వాటిని చూడండి ఇంకెట్టుండిద్దో. మా కెమెరామ్యాన్ అక్కడి నుంచి వస్తే అస్సలు కదలట్లేదు, అంతే చూస్తా ఉన్నాడు. అప్పుడు 2 అరిసా, అప్పుడు కదిలాడు. మా కెమెరామ్యాన్ ఎవరు అనుకున్నారు? గిరీష్ బాబు. వెరీ బ్యాడ్ టైం. మేము వచ్చేలోపే ఇక్కడ ఐటమ్స్ అన్ని అయిపోయినాయి అనమాట. అంతా స్వాములు తినేసినట్టున్నారు. మాకు ఒక్కడికి కూడా ఏం దొరకలా. ఇక్కడ ఐటమ్స్ మీరు తిన్నారా? బాగున్నాయి అంట. పరిగెత్తుకుంటూ వచ్చారు. లస్సీ మనం తెచ్చుకుందాం. ఒక్క నిమిషం. మండిపోతాయి. హాయ్ ఫ్రెండ్స్. సైకిల్ స్వామి ఆశ్రమం షిరిడి కాశీ శ్రీశైలం గిరి. బజ్జీ 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 తినచ్చా? కాలు వేని బాదం పాలు ఇస్తున్నారు అనమాట ఇక్కడ. ఈ పాలది అయితే వెచ్చగా ఉండిద్ది, చాలా చల్లకుండా ఏం లేకుండా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఒకసారి తాగి చూద్దాం రండి. అనవసరంగా వెళ్ళా అనిపించింది. ఏం బాదం పాలో ఏమో, ఇంటి మీద మొత్తం మీద పడిపోయినాయి బాదం పాలు. నా బాధ ఎక్స్ప్రెషన్స్ మీకేం కనబడవు. నా వెనకాలే డాన్సర్ అక్క ఉంది, పాలు మీద పడిని చూసింది. చూసి ఏమైంది నా స్వామి అని అడగొచ్చుగా. కెమెరా వైపు చూసి హాయ్ చెప్తుంది మళ్ళీ. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి
ఫోన్లో చెప్పండి. అనవసరంగా పాలు చూసుకోవాలి కదమ్మా భవాని. ఏం బాబా అదే చూసుకొని ఇప్పుడు మా దానిలో 2 కన్యస్వాములు ఉన్నారు. బొడ్డు స్వామి. ఇప్పుడు మా కన్యస్వామి ఎట్టుందో అడుగుదాం. స్వామి ఎట్టుంది? బానే ఉంది కానీ ఫస్ట్ టైం కదా మరి కొంచెం నరకంగానే ఉంది, కొంచెం కష్టం. దానితో ఇస్తున్నావు బీటింగ్ బాగా కడుపులోకి ఇచ్చినా గానీ ఒక నిమిషం ఆగు. ఇచ్చినా గానీ కొంచెం మరి లైట్ గానే ఇయ్యాలి. ఆ గుండె ఎవరు? గుండె ముందు అన్న ఇట్రా అన్న పంపగా వెళ్ళాలని ఇబ్బందిగా ఉందని కొంచెం లైట్ గానే ఇస్తున్నాను. లేకపోతే ఇంటికాడ ఉన్నట్టయితే ఎక్కువ ఇచ్చేసేవాడు. ఇచ్చామండి మళ్ళీ పంప కదా. సరే సరే తర్వాత చూద్దాం. ఆ స్వామి హెచ్చుల్ని చూసి మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి. పర్లేదు చెప్పండి. మనోళ్ళే అంత చూసేది మనోళ్ళే. చెప్పండి. పోనీ మీ హెచ్చుల్ని మీరు ఏమైనా సమర్థించుకోగలరా? ఒరే సగం మైండ్ ఏం మాట చూస్తారా? చూస్తా. మన ఛానల్ పేరు తెలుసు కదా. ఒకసారి కెమెరాకి హాయ్ చెప్పండి. హాయ్ తమ్ముడు నువ్వు చెప్పమ్మా. పోనీ ఏ మనకు కూడా ఇప్పుడు గుర్తింపు వస్తుందిలే అక్కడక్కడ. అంటే పట్టించుకోవట్లే కాతే ఏం చేద్దాం. ఎదుగుదాం తమ్ముడు ఇట్లా అదిగో మన సబ్స్క్రైబర్ 2వ సబ్స్క్రైబర్. ఇటు తిప్పు ఇదిగో 2వ సబ్స్క్రైబర్. చెప్పమ్మా ఎట్టున్నాయి మన వీడియోలు? బాగానే ఉన్నాయి కదా. మీ ఫ్రెండ్స్ చూస్తారా? చూస్తారు. అది ఏంది నడిచి బాగా కాలు నొప్పులు పడుతున్నాయి కూర్చున్నాం. ఇక మా గురుస్వామినే చెప్పా పెద్ద నాన్న ఏమనేది అచ్చు ఛానల్ ఎట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. సబ్స్క్రైబ్ అంటే చేసుకోండి స్వామి. అజయ్ స్వామి అజయ్ స్వామి ఛానల్ సబ్స్క్రైబ్ అంటే చేసుకోండి స్వామి. సబ్స్క్రైబ్ లైక్ ఓకే లైక్ థమ్స్ అప్. అది ఓకే మరి ఇప్పుడు మన నాగూర్ స్వామిని డ్రీమ్ బైక్ ఏదో అడుగుదాం. సరే నీ డ్రీమ్ బైక్ ఏది? ఇదిగో షాకింగ్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. మనల్ని ఇంకో సబ్స్క్రైబర్ వచ్చి కలిసాడు అనమాట. అక్కడ ఒకసారి చెప్పమ్మా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ కాదు మన సబ్స్క్రైబర్. అంతే ఏదో చెప్పు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ రా బిట్టు, నువ్వు సూపర్ రా. అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అమ్మవారి విగ్రహాలు సింహాలు కదులుతున్నాయి. అమ్మవారి మధ్యలో ఉంది. ఇటు సైడ్ ఏమో శివుడు ఉన్నాడు. దాని పక్కనే పోలేరమ్మ అనుకుంటా ఆమె కూడా ఉంది. దాని తర్వాత మన బుజ్జి నాయకుడు ఆయన కూడా నుంచి మాకు ఫోటోలు దిగి కదలటానికి 1/2 గంట పట్టింది. అంతమంది జనాలు వస్తున్నారు. ఇక్కడ అమ్మవారిని పెట్టారు. అయ్యప్ప స్వామి నుంచి కృష్ణుడు, దాని పక్కనే శివుడు, దాని శివుడు చుట్టూ పాములు కదులుతా ఉన్నాయి. బాగా చేశారనమాట. ఇలా జరుగుతుంటే అమ్మవారు వచ్చింది ఒక ఆమెలకి. అమ్మవారు వచ్చి ఇక్కడ డాన్స్ చేస్తా ఉంది. ఫైనల్ గా గుడిపైకి అయితే వచ్చేసాం అనమాట. ఈ గుడిపై తక్షణ గుండె చుట్టూ తిరిగేపాటికి మా మోకాలు మొత్తం అరిగిపోయినాయి. రేపటి కాళ్ళు లెగుస్తే లేకపోతే డౌటే. ఇక్కడ మళ్ళీ కొండపైకి వస్తే చాలా మంది భవానీలు ఉన్నారు. మినిమం 6 లక్షల మంది భవానీలు వచ్చారంట. ఫైనల్ గా దర్శనం అయితే చేసుకున్నాము. అమ్మవారి దర్శనం చాలా దగ్గరగా జరిగింది. ఎలా జరిగింది? చాలా దగ్గరగా. అది 2 కళ్ళు కాదు 4 కళ్ళు సరిపోట్లా చూడటానికి అమ్మవారిని. సూపర్ అయింది. దాని తర్వాత ఇరుముడి ఎప్పు తీసుకొని దానిలో నేతి కొబ్బరికాయలు బియ్యం అయితే సపరేట్ గా చేసుకొని కొబ్బరికాయ అయితే తెచ్చి ఇక్కడ కొట్టాలన్నమాట. ఏందో అసలు ఎంత కొడుతున్నా పగట్ల. లాస్ట్ ఒక్క దెబ్బ కొట్టి అమ్మవారిని తలుచుకొని అప్పుడు పగిలింది ఆ కొబ్బరికాయ. దాని తర్వాత నేతి కొబ్బరికాయని తీసుకొని ఇక్కడికి రావాలన్నమాట. ఇది హోమ్ గుండం. దీన్ని అందరూ చెండి అని పిలుస్తారు. ఇందులో కొట్టి ఇందులో వేయాలన్నమాట నేతి కొబ్బరికాయని. చూసారుగా, నచ్చిందిగా. వెళ్తా ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టి వెళ్ళొచ్చు కదా ప్లీజ్.